ఇప్పుడు మనం అలాగే దినేష్ రాజ్ గారితో కూడా ఉన్నామండి. సో, ఆయన పలుకుల్లో మన 'జై జవాన్ జై కిసాన్' వాటి ప్రాధాన్యత కోసం ఆయన పలుకుల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. Namaste to all the viewers. Firstly, I would like to congratulate the Dhruva TV management and as well as the Dhruva TV staff for coming up with such a great idea. ఎందుకంటే జై కిసాన్ జై జవాన్ అనేది రెండు సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు. ఒకటి ఫుడ్ సెక్యూరిటీ, రెండు మన నేషనల్ సెక్యూరిటీ. సో ఈ రెండు కాన్సెప్ట్స్ని కంబైన్ చేస్తూ ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి స్పెసిఫిక్గా రైతులు పడే బాధలు, రైతులకు పడే కష్టాలు, లేదా రైతులకు కావాల్సిన అడ్వాంటేజెస్ ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇంకా తర్వాత ఇంకా సంక్షేమం ఏమిస్తే బాగుంటుందని చెప్పడానికి, అదేవిధంగా సైనికులు వాళ్ళ కష్టాలు ఏదైతే చేస్తున్నారో అలాగే యూత్ని ఎంకరేజ్ చేయడానికి, ఒకసారి సైనికులు ఏం ఏం చేస్తారు, వాళ్ళ వల్ల కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇండియాకి ఏం చేయగలరు అనేది అందరికీ తెలిస్తే యూత్లో కూడా టువర్డ్స్ డిఫెన్స్ అండ్ నేవీకి చాలా మూవ్ అవుతారు. దాని మీద మనకి దేశానికి కూడా అది చాలా పెద్ద సంపద అవుతుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుని ముందుకెళ్తున్నందుకు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ధ్రువ టీవీ మేనేజ్మెంట్ and as well as all the staff. Very all the best and looking forward for a best future and endeavor for Dhruva TV. Thank you.